సాహస్ పని మీద స్కూల్ దగ్గరకు వచ్చానండి. సుహాసినికి బాలామృతం గుడ్లు ఎన్నో వస్తూ ఉన్నాయి. సుహాసినికి 4వ సంవత్సరం కూడా వచ్చింది కదా, ఇంకా స్కూల్లో చేర్చాలి అబ్బాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సాహస్ బాబు కూడా ప్రైవేట్లో కాకుండా ఇక్కడ చేర్చండి అని చెప్పేసి చెబుతున్నారు అనమాట. ఎందుకంటే మా పల్లెలో చాలా తక్కువ మంది పిల్లలు, కొంచెం పిల్లలు పెరిగితే స్కూల్ ఉంటుంది, ఇక్కడ అక్కర్లేదని చెప్పి తీసేస్తారు కదా. ఆ ఉద్దేశంతో పిల్లలు చేర్చేయా, ఎక్కడో చదువు బాగానే చదువుతున్నారు అని చెప్పేసి చదువుతున్నారు. సర్లే మేడం చేరుస్తాలే అని చెప్పేసి చెబుతా ఉన్నాను. నిన్న సంతోషంగా వినకుండా వెళ్ళి బంగారం తెచ్చుకున్న తర్వాత రాజుకైనా కానీ నాకైనా కానీ తెచ్చుకుని అనుకున్నాము. ఏదైనా బంగారం రూపం ఆ అమ్మాయికైనా నాకైనా వస్తు రూపంగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో వాడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు కదండి, ఆ చిన్నోడికి బర్త్డే సెలబ్రేషన్ కూడా ఫస్ట్లో మా అత్తగారు చనిపోయారు కదా, ఆ పరిస్థితుల్లో చేయలేకపోయాను. పిల్లడికి ఏవో వస్తువు ఇంతవరకు తీసుకున్నది లేదు అనే ఉద్దేశంతో ఒకసారి ఫస్ట్లో బ్రాస్లెట్ తీసుకున్నాము. తర్వాత అదే పుట్టింటికలప్పుడు తర్వాత బర్త్డే సెలబ్రేషన్ కూడా చేయాలన్న ఉద్దేశంతో ఏదో గుర్తుగా ఉంటుందన్న ఆశతో ఇంకా చిన్నోడికి అయితే చైన్ తీసుకోవడం జరిగింది కదా. నిన్నటి రోజునే ఒక 24 గంటలు కూడా గడవలేదండి. రాజ్కుమార్ ఏం చేసిందంటే నేనే మెళ్ళేసుకొని సరదాగా తిరుగుతా నవ్వుతా హ్యాపీగా చాలా ఉన్న సంతోషంగా నా కొడుక్కి తీసుకున్నాను ఆనందంతో. అయితే ఇంకా ఎమ్మటనే పెద్దోడు సాహస్ బాబు సుహాసిని తమ్ముడు దగ్గర వదిలిపెట్టిపోయా కదా, తమ్ముడి దగ్గరకు వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా బుడ్డని సుహాసిని ఎత్తుకున్న తర్వాత రాజ్కుమార్ ఏం చేసిందంటే, నా కొడుక్కి తీసుకొచ్చింది నువ్వు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నావు సోగ్గాళ్ళలాగా అని చెప్పేసి, సరే ఇటీ ముందు నా చిన్నపిల్లడికి వేయాలని చెప్పేసి రాజ్కుమార్ తీసింది నా మెడలో. అదే తీసేసి తర్వాత బుడ్డోడికి మెడలో వేసింది. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు, ఏంది ఇది ఇలాగుంది భలే ఉంది మెడలో అని అనుకుంటా. అలా అనుకున్నాడు. తర్వాత ఎమ్మటనే లేదు, అప్పుడే నేను చేతులు గట్టిగా పట్టుకుంటున్నా, వాడు లాగుతాడు తెగిద్దా అనే ఉద్దేశంతో. అయినా ఎక్కడండి మరి వాడు నా మెల్ల ఏంది విచిత్రంగా ఉందన్న ఉద్దేశంతో ఆలోచనతో మరి ఏమనుకున్నాడు ఏమో కానీ ఆ చేతులు పట్టుకున్నా కూడా ఎంతసేపు అని పట్టుకుంటాం. వాడు ఎమ్మటనే ఇట్ట పట్టుకుంటే తీసుకుని ఇట్ట అన్నాడు. ఇట్ట అనేసరికి తెగిపోయి రెండు ఇలా ఊగుతూ ఉన్నాయి. అంత డబ్బు పెట్టి కొనుక్కున్నామే, అంత ముద్దు కొనుక్కున్నామే, చివరికి సొమ్ము ఇక్కడికి వచ్చి నాకు ఈ షూస్లోనా తెంపుకోవాలని చెప్పేసి తెచ్చుకున్నావా అన్నట్టు అన్న బాధ వచ్చింది. సరేలే పసిపిల్లాడు వాడికి ఏం తెలుసు, సరే మన తప్పైనా ఏ తప్పైనా సరే జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిన పని ఏందని చెప్పేసి రాజ్కుమార్ చాలాసేపు 1 గంట 2 గంటల దాకా బాధపడింది. నేనే తప్పు చేశాను, నేను అనవసరంగా నీ మెడలో ఉన్నా బాగుండేదే, తెగిపోయింది అని చెప్పేసి ఆ అమ్మాయి కాసేపు అరుచుకుంది. ఏమైందిలే కానీ రాజీ అనుకున్నామా, తెగిపోయింది ఇప్పుడు ఏమైందిలే కానీ అనే ఉద్దేశంతో తర్వాత ఏం చేయాలి, ఇంకా షాప్ అతనికి ఫోన్ చేయాలని చెప్పేసి ఎమ్మండి ఫోన్ చేశా. 24 గంటలకు గడవకముందే ఆయన దగ్గర తీసుకున్నాం కదా, ఆయన దగ్గర మాకు అలవాటే ఇప్పటికి 3వ సారి 4వ సారి తీసుకోవడం. చిన్నదాని పెద్దానికి ఆయన దగ్గర బాగా అలవాటు అయిపోయాము. రేపు ముందు రోజుల్లో కూడా ఒక 10,000 తక్కువైనా కూడా ఆగుతారు అన్న విధంగా మేము ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాం. ఆయనకు ఫోన్ చేసి ఇట్టి సంగతి చెప్పు బావా, చైన్ ఇటు తెగింది, మరి ఎట్టా, ఎంత చిన్నపిల్లడైనా ఎట్ట పట్టుకుని ఇట్లా ఆగితే అమ్మని తెగిపోవడమేంది, అంత నచ్చలేదు నాకు కూడా, అమ్మని ఫోన్ చేయి, నువ్వు బాధతో ఉంటున్నావు కానీ నా మీద చెప్పుకోలేకపోతున్నావు, నన్ను అరుస్తావు అని అనుకోండి, నేను భయపడతా ఉన్నాను, ఎందుకమ్మా అరిచేదలు పెట్టేది లేదులే, నేను ఫోన్ చేస్తానని చెప్పేసి అమ్మని వాళ్ళు స్లిప్ ఇచ్చారు కదా, స్లిప్ మీద నెంబర్ ఉంటే 3 నెంబర్లు ఉంటే 2 నెంబర్లు చేస్తే కలవలేదు, మళ్ళీ 3వ నెంబర్ చేసిన కూడా కలవా. వాట్సాప్లో చాట్ చేశాను అండి, మీ దగ్గర మధ్యాహ్నం ఇలాగా నా భార్య నేను వచ్చి చైన్ తీసుకున్నాము, ఆ చైన్ ఏమో తెగిపోయింది, పిల్లోడికి మెల్లేసాం అలా వాడు ఇట్లా అనుకున్నాడు తెగిపోయింది అని చాట్ చేస్తే వెంటనే ఈరోజు మరి సాయంత్రం అయిపోయింది కదా, నైట్ అయిపోయింది కదా, క్లోజ్ టైము, తర్వాత రమ్మని చెప్పేసి, అంటే రేపు నెక్స్ట్ డే రమ్మని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి ఉదయం లేసి ఇంక ఇలా రెడీ అయ్యాను. ఇంకా బయలుదేరేసరికి మేడం దగ్గరకు వచ్చానమాట. అదే విషయం.
అసలుకి ఏందా అని, అసలుకి ఎలా తెగింది ఏందని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదా. చూపిస్తా. అసలుకి తెగిపోద్దానా అని ఎవరు అనుకుంటారు. పిల్లోడు ముద్దు తీసుకుంటే అంత అడియాసలు అయిపోయినట్టు అయిపోయింది. కెమెరా యాడ్ పెట్టాలి. ఇదండి బాక్స్, బ్యాగు మామూలుగా ఇస్తూ ఉంటారు. మొన్న రాజకుమార్ హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఇచ్చారు, పెద్దది బాగుంది. ఇప్పుడు కొంచెం నార్మల్దే. సరే చూద్దాం, చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు బెనిఫిట్ ఏంటో చెబుతాను ముందుగానే. ఏంటంటే పేపర్ బిల్లు తర్వాత వచ్చేసి తెగిపోయింది. దాని లాక్ వేసేది ఇది కదా, ఇక్కడ తీయాల్సి మామూలుగా. ఇట్లా పెట్టుకున్నాడు, పెట్టుకొని ఇట్లా అన్నాడు. ఇలా ఇంకెలా ఆడతా ఉన్నాడు. మరి ఎక్స్చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. మరి బంగారం షాప్ వాళ్ళు మరి దీన్ని ఎలా రిసీవ్ తీసుకుంటారు? ఇప్పుడు ఒక రోజులోనే గడిచింది అంటే ఒక 24 గంటల్లోనే గడవక ముందే ఇలా తెగింది. మరి తీసుకొని ఎక్స్చేంజ్ చేసి వేరేది ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఏమైనా ఛార్జ్ చేసి మళ్ళీ దీనికి తరిగేసి అంటే మళ్ళీ దీనికే కొంచెం అటాచ్మెంట్ చేసి మన చేతికి ఇస్తారో? నాకు అలాగా ఇష్టం లేదండి అటాచ్ చేసి మళ్ళీ నేను తీసుకోవడం. ఎందుకంటే తెగిపోయింది. అలానే ఇంకా ఇది వాడి చేతిలో తెగిందంటే రేపు ఏమైనా మేము నిద్రపోయినప్పుడైనా చేసినప్పుడైనా ఈయన గుండి వండి తగులుకొని చొక్క ఇడిచేటప్పుడైనా లాగేటప్పుడైనా తెగితే ఇబ్బందే కదా. మధ్య ధరలు తీసుకోవడమే చాలా చాలా కష్టం ఈ రోజున బట్టి బంగారం. అలాంటిది కొన్నాళ్ళైనా ఉండకపోతే ఇంక దేనికండి అన్న ఉద్దేశంతో బంగారు షాప్కి వెళ్తున్నాను. అక్కడ ఎలా జరిగిద్దో మరి చూద్దాం. సరేనా, బయలుదేరుదాం. మరి మేడం గారు వస్తారంట, మేడం గారితో మాట్లాడి వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అది పరిస్థితి. సరే మరి నేను బయలుదేరుతున్నా. ఎందాకలే పోయావు అనుకున్నా. పిల్లల గుడ్లు అని మేడం ఫోన్ చేస్తే స్కూల్కి వెళ్ళారే కానీ ఆ చైన్ గురించి వీడియోస్లో చెప్పా ఏం జరిగింది ఎందుకు కథ అని. పోయి దేవుడి ఎలా ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకుంటే హ్యాపీగా వస్తా. బయలుదేరానా? హెల్మెట్ తీసుకురా. వస్తున్నా పని ఏమవుతుందా? పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళకూడదు. వదిలిపెట్టావా? ఉండకూడదు నువ్వు కూడా. మధ్యాహ్నం కాలం రావద్దు, సాయంత్రం రాకుండా మనం. ఈ అయ్యగారిని ఏం చేయాలి? అస్సలు భయమే లేదు. నా కొడుకు తెంపేసినా కూడా ముద్దు కనిపిస్తుంది తప్ప నాకేం బాధ అనిపి. ఇట్లా ఈడు ముందు పక్కకు పోతే మాత్రం భయం లేదు. నా కొడక దొంగ, నా కొడక. బాబా కొత్తవా నాతో పాటు రావాలని నేను బయలుదేరుతాను. ఎండ పడుతుంది. నా త్వరగా పోయి నేను చిన్న చైన్ తీసుకొస్తానే మంచిది మళ్ళీ. సరే మరి నేను బయలుదేరపడు.
ఎండ పడుతుంది. సరే జాగ్రత్త పడిగా హెల్మెట్ తీసుకో. ఇదే మరి సంగతి. ఏముంది జాగ్రత్త పోయి జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకో నువ్వు. అలాగే మరి ఏమంటారు మరి వాళ్ళు బంగారు వాళ్ళు ఏమంటారో వెళ్ళి మనం తనకి వెళ్ళి నా తరుగు చేపిస్తేనేమో ఏం లేదు మార్చుకోమని నిన్నే కన్నా మేముందే కదా తీసుకుంది. గోడ అంత గట్టి బలంతం కూడా బీకలేదు. చెయ్యడు తగిలేదు కూడిందని చెప్పు. సరే నేను వెనుకొని వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను నీకు. బాయ్ బాయ్ బాయ్. ఒక గంట ఆగమన్నారండి. బంగారం షాప్ దగ్గరికి వెళ్ళొచ్చాను. కొంత సమయం ఉంటామన్నారు, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రశాంత్ కూర్చున్నా. కొంత సమయం ఆగి బంగారం షాప్ కాడికి వెళ్తాం. ఓకేనండి, ఇక నాని నవ్వాడంటే మాత్రం ఇంక అది పని సక్సెస్ అయినట్టే కదా. ఎక్స్చేంజ్ చేశారు ఎట్లా అన్నోళ్ళు, అంటే మన తెలిసిన వాళ్ళు కాబట్టి ఎటువంటి ఛార్జ్ లేకుండా ఎక్స్చేంజ్ చేసి మనోడు ఈసారి ఎంత గట్టికి పీకినా కూడా తక్కువ ఉండే గట్టికి తీసుకున్నాను. చాలా బాగుంది. ఇంటి పైన చూపిస్తాం మరి. ఓకేనా? అన్నయ్య షాప్ ఇదే, పీవీఆర్ జ్యువెలరీస్. సరే అండి, బయలుదేరుతాం మరి. ఇంకా అసలు ఇనుకొని వచ్చాగానే అసలుకి తాగడం మంచులు కూడా తాగలేదు. కొంచెం చూసి తాగి బయలుదేరిపోదాం. ఇంటికి వచ్చేసానండి. ఎండలో మాత్రం మామూలుగా అయ్యట్లేదు. ఇంకా బంగారం ఎక్స్చేంజ్ అయింది కదా, ఆ సంతోషాన ఒక బిర్న వచ్చేసాను ఇంటికి. మా బొడ్డుడికి మళ్ళీ తగిలేద్దాం. చూడండి మీరు కూడా ఇలాంటిది బ్యాగ్ ఇచ్చారు. ఊరుకున్నా అయ్యే వద్దంటుంది మీకు. నీకేనా? నీకే ఇదేం క్లారిటీ లేదు రాజీ. ఆ చైన్ బలం తక్కువ, పొడుగు ఎక్కువ. దీనికి బలం ఎక్కువ, పొడుగు తక్కువ. నీకు సరిపోయిందిగా. పిల్లడికి వీడి వాటికి ఈ బాక్స్ పెడుతున్నారు. ఏం మనుషులు రా. నేటి పెట్టానే పిల్లకి లేకపోతే నీకు తోడేసి తుండు. వాళ్ళు లాక్కుంటారు కానీ పిల్లకి లాక్కో కాక. నా బంగారు తల్లికి ఎంత బంగారు వేసినా ఏం సాడి చేసిద్ది. ఇదేంది ఒక మూలకు పోతుంది. అబ్బో మమ్మీ కూడా సూపర్గా ఉన్నాడే. నాదండి. సరేనండి, ఇది ఒక స్క్రూ బోల్ట్ నుండి చూసారా, వాటికి అటాచ్ అయినట్టు ఉంటాయి అన్నమాట. గట్టిగా ఉంటుంది. దీని మీద హాల్ మార్కు, బిఎస్ఎం మార్కు ఏదో ఉంటుంది కదా, అన్నీ ఉన్నాయి దీంట్లో. అది మాట సంగతే. సరేనండి, ఇంకా మీ అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పనికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి మాకు ఇంకా.